సిబిఐ దర్యాప్తు అప్పచెప్పమని అడుగుతున్నారు. దమ్ముగా ధైర్యంగా సిబిఐ దర్యాప్తు అప్పచెప్పమంటున్నారు. మద్యం మహమ్మారికి నిర్మూలించడానికి ఈరోజు బెల్ట్ షాపులు ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కడ పడితే వీటన్నిటిలో కూడా ఎమ్మెల్యేలకు ఓటాలు వస్తున్నాయని బహిరంగ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. నన్ను సాక్షాత్తు ప్రోగ్రామర్ చేయమంటేనే చేశాను అనేది ఆయన చెప్తారు. ఏం చెప్తారు? ఏమండి, ఏదో దొంగతనం చేసి దొంగ నేను కాదంటే అది ఎలా కుదురుతుందండి? ప్రభుత్వం నడిపేది వాళ్ళు, కూటమి ప్రభుత్వం అంటే అది చేతకాని ప్రభుత్వమే కదా లెక్క. అంటే 16 నెలల నుంచి ఎవరో వైఎస్ఆర్సీపీ నాయకుడు నడుపుతున్నాడు, మేము నడుపుతున్నాము, 16 నెలలు ఎలా పెడతా అలా తయారు చేస్తాం అమ్ముతున్నాం అంటే అది ఎవరి వైఫల్యం? చంద్రబాబు నాయుడు వైఫల్యం, తెలుగుదేశం వైఫల్యమే. ఈరోజు నీ కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు అవన్నీ నీకు కావాలంటే నువ్వు సిబిఐ దర్యాప్తు అప్పచెప్పమని అడుగుతున్నారు. దమ్ముగా ధైర్యంగా సిబిఐ దర్యాప్తు అప్పచెప్పమంటున్నారు. ఎవరైతే మందు తయారు చేస్తారో పట్టుకొని దాన్ని బయట పెట్టారో వాళ్ళందరూ కేసులు ఇరికించడమే. ఏం చేయని వాళ్ళని కేసులు ఇరికిస్తున్నారు. ఈరోజు మిథున్ రెడ్డి గారు ఏ పాపం పుణ్యం తెలియని ఆయన్ని అంత జెన్యూన్ పర్సన్ని తీసుకొచ్చి నువ్వు కేసులు ఇరికిచ్చావంటే ఇంకా జోగి రమేష్ లాంటి వాళ్ళు లాంటి వాళ్ళు అందరూ పెద్ద మాలాంటి కార్యకర్తలు అందరూ నీకు పెద్ద లెక్కేం కాదు. ఒక సోషల్ మీడియాలోనే ప్రభుత్వం గురించి వ్యతిరేకతలు జరుగుతున్నాయని మేము తెలియపరుస్తుంటేనే మీరు అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. అదే మొత్తం మీరే తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారని చెప్పిన వల్ల వేస్తారు. ఇంకా ఛార్జ్షీట్లు ఇంకా ఖాళీ ఉంచారంట. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను నేను ఉదాహరణకి, దీంట్లో టీడీపీ కార్యాలయం పగలగొట్టిన వాళ్ళు ఒకరు కేసులో పెట్టింది ఒకరిని, ఛార్జ్షీట్లో పెట్టుకోండి, ఖాళీగా ఉంచుకోండి. ఇంక 100-200 ఉంచుకొని ఉన్న 125 నియోజకవర్గాలు ఎవరెవరితో మీకు వ్యతిరేకంగా మారుతారో వాళ్ళందరూ అందులో ఇరికించండి. చేతిలో మీద ఉంది, ప్రభుత్వం ఉంది, మీరు ఏది పెడితే చెయ్యండి. మీరు పబ్లిక్కి ఏం చేయాలో ప్రాణాలు కాపాడండి. మంచి లిక్కర్ ఇస్తామన్నారు, మంచి బ్రాండ్లు ఇస్తా అన్నారు, ఇవ్వండి. క్వాలిటీ బ్రాండ్లు ఇస్తా అన్నారు, ఇవ్వండి. అవి ఇవ్వకుండా మీరు ఎక్కడ పడితే అక్కడ షెడ్లు వేసేసి యాసిడ్ తయారు చేసేసి మీరే అమ్మేసుకొని మీరే జోబులు నింపుకుంటే, ఇదివరకు స్కానింగ్ సిస్టమ్ గవర్నమెంట్ షాపులే తప్ప ప్రైవేట్ షాపులు ఎక్కడ లేవు, బెల్ట్ షాపులు లేవు. నీకు ఎక్కడ పడితే నీకు ఈరోజు చూడండి, ప్రతి బార్లో 6 తెల్లారి 5 బార్లు వెనక గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయి. అంటే మీ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ శాఖ అంతా నిద్రపోతున్నట్టుగా తెల్లారుజామున రాత్రి 2 దాకా అమ్ముతున్నారు, తెల్లారి 5 షాపులు తెరిచి వెనక నుంచి అమ్మేస్తున్నారు. మీకు అద్దుపద్దు లేదు. మీరు ముందు అవన్నీ కంట్రోల్ చేసి ఓ సిస్టమేటిక్ చేసిన తర్వాత ఎదురోళ్ళ మీద మీరు నిందేయండి. ఇప్పుడు కల్తీ మద్యం కేసు అయినా లేకపోతే ఇంకొక అవినీతికి సంబంధించిన విషయమైనా చట్టబద్ధంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలా తప్ప దీన్ని రాజకీయం చేసేసిన తర్వాత దాని రంగు రూపం మారిపోతుంది. ఆ తర్వాత అది ప్రజలకు చెందని విషయంగా మారిపోతుంది. ఈరోజు కల్తీ మద్యం ఒక మాఫియా, కల్తీయే కాదు, ఈ మొత్తం మద్యమే ఈరోజు ఒక మహమ్మారిలాగా ఒక మాఫియా లాగా ఉంది. మద్యం మాఫియా గత ప్రభుత్వంలోనూ పెత్తనం చేసింది, ఈ ప్రభుత్వంలోనూ పెత్తనం చేసింది. ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళకి కావాల్సిన గిబ్బులు అన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి ఓటాలు ఇచ్చి అది మాత్రం స్వేచ్ఛగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఈ మద్యం మహమ్మారికి నిర్మూలించడానికి ఈరోజు బెల్ట్ షాపులు ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయినాయి. వీటన్నిటిలో కూడా ఎమ్మెల్యేలకు ఓటాలు వస్తున్నాయని బహిరంగ ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మరి తాగబోసి జన ఆరోగ్యాలతోటి మహిళల యొక్క ఆత్మగౌరవంతో వాళ్ళ మీద దాడులు, పిల్లలను కొట్టడం ఇవన్నీ కూడా ఒక అనాగరికమైనటువంటి ప్రవర్తన తాగిన వాళ్ళు చేస్తున్నారు. దీన్ని నియంత్రించడానికి బదులు నువ్వు కారణం ఒకరి మీద ఒక దుమ్మెత్తు పోసుకొని రాజకీయ అంశంగా మార్చడం అంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మేము ఉపయోగించుకుంటామని చెప్పడం తప్ప ఇలాంటి అంశాలని నిర్మూలించేటువంటి ఆసక్తి మాత్రం వాళ్ళకి ఉన్నట్టు కనిపించడం లేదు. ఒకటి కల్తీ మద్యం అనేది ఒక నేరం. కల్తీ మద్యాన్ని దానికి సంబంధించిన నేరస్తులను ఎలా పట్టుకోవాలో చట్టంలో క్లియర్గా ఉన్నాయి. అయితే ఈరోజు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారంటే అధికారులు కానీ దానికి ఆ కల్తీ మద్యం అనే దానికి ఆ నేరస్తులకు సంబంధించి ఒక పార్టీ పేరు పెట్టేసి గత ప్రభుత్వాన్ని గత పార్టీ అని చెప్పేసి దానికి ఒక పేరు ట్యాగ్ తగిలించడం వల్ల ఏంటంటే చట్టం ముందు ఇవన్నీ కూడా ఏ కేసు కూడా నిలవదు. ఈ నేరాలు చేసిన వాళ్ళందరినీ కూడా నేరస్తులుగా కాకుండా ఆ పార్టీ ప్రతినిధులుగా ఆ పార్టీ వాళ్ళని కానీ చూస్తారు, ప్రజలు చూస్తారు, కోర్టులు చూస్తాయి. కోర్టులు కూడా రేపు చూసేటప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ రిపోర్టర్ అంటే ఇదిగో ఈ కక్ష కారణంగా పెట్టారని తప్ప దీనివల్ల చూడరు. అందువల్ల ఏంటంటే వీళ్ళు అలా చేసి దానికి సంబంధించి పొలిటికల్ మైలేజ్ చేసుకుంటే ఈ 5 సంవత్సరాలు కూడా సిట్టుతోనో ఇంకో దాంతోనో కాలయాపన జరిగిపోతుంది. అట్లాగే విచారణ జరిగిపోతూ ఉంటాయి. కానీ వివేకానంద రెడ్డి హత్య కేసులో లాగా సిబిఐ దర్యాప్తు లాగా ఆ ప్రభుత్వం వెళ్తుంది, ఈ ప్రభుత్వం వస్తుంది, ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు అవుతాయి. కానీ ఈ నేరస్తులు ఇలాగే విచారణ జరుగుతూ ఉంటుంది. అదే వాళ్ళకి కావాల్సింది దానికి సంబంధించింది. అందువల్ల ఏంటంటే మీరు కల్తీ
మద్యం అనేది ఇది అక్కడ ఎక్కడా లేదు. కల్తీ మద్యం అంటే మద్యమైనా కల్తీ మద్యమైనా మేము బ్రాండెడ్ ఇస్తాము, క్వాలిటీ ఇస్తున్నాము, మేము వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఫారిన్ ఇస్తున్నాము ప్రజలకి అని అంటే అదైనా ఇదైనా మద్యపాన నిషేధం ఆ రోజు మాట్లాడినయే ఇచ్చినాయి. అవి కాక ఈరోజు మళ్ళీ కల్తీ మద్యం అంటున్నారు. కల్తీ మద్యానికి ఒక చట్టం ఉంది, అది నేరమే, నేరస్తులను శిక్షించాలి. కానీ వీళ్ళు చేసే సిట్ల వల్ల వీళ్ళు ఈ దర్యాప్తుల వల్ల ఇలా సాగితే దానికి సంబంధించింది పొలిటికల్ దీంతో వీళ్ళు ఎవరు కూడా ఈ నాయకుల మీద ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేశారో ఇవన్నీ కూడా రోజుల తరబడి తరగతి ఎవరికి కూడా శిక్షలు పడవు, ఏమి చేయవు, కోర్టులు కూడా వీళ్ళకి శిక్షలు వేయవు. కాబట్టి వెంటనే అది మానుకొని దానికి సంబంధించిన ఆ ట్యాగ్ వేయడం మానుకొని నేరస్తులు చూడటం, వాళ్ళు చట్టాలకు అప్పచెప్పడం, వాళ్ళు చట్ట ప్రకారం శిక్షించడం చేస్తే అది మద్యం కానీ కల్తీ మద్యం కానీ రెండు మద్యాన్ని కూడా ఆపాలి, కల్తీ మద్యం ఆపాలి. ఆ రెండు కూడా దాన్ని ఆపాలంటే దీనికి సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.